హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. రాజా సింగ్ భాయ్ నిజంగానే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారా, లేదు అంటే అది జస్ట్ క్రియేటివిటీనా? గిట్టని వాళ్ళు ఉంటారు కదా పార్టీలో బ్యాచ్ చేయడానికని. నేను దగ్గరగా ఉండి చూశాను ఒక బ్యాచ్ని. ఎవరన్నా వాళ్ళకి సోషల్ మీడియాలో కొంచెం అగెనిస్ట్గా ఉన్నారు, వాళ్ళ నాయకుడికి భజన చేయట్లేదు అంటే ఇమ్మీడియట్గా ఫేక్ ఐడీలతో వచ్చి దాడి చేస్తారు. ఎట్లా అంటే ఇంకొకసారి ఆ మనిషి మళ్ళీ సోషల్ మీడియాలోకి రావాలి అంటే భయపడాలి, ఆ రేంజ్లో చేస్తారు. అలాగే ఇది కూడా క్రియేటివిటీనా రాజాసింగ్ అని బ్యాట్ చేయడానికి? నిజంగా ఒకప్పుడు ఏంది దగ్గర ఒక 10-15 ఏళ్ల క్రితం వరకు హిందుత్వం అంటే రాజాసింగ్ భాయ్ అంటే హిందుత్వం. హిందువుల కోసం గట్టిగా కొట్లాడే, గట్టిగా వినిపించే ఒక వాయిస్ ఎవరిది అని చిన్న పిల్లని అడిగినా కూడా గోషామహల్ రాజాసింగ్ భాయ్ అని చెప్పేవారు. అలాంటి రాజాసింగ్ భాయ్ని ఇదివరకు ఒకసారి పార్టీ సస్పెండ్ చేసింది, మళ్ళీ కూడా దమ్ముంటే సస్పెండ్ చేయండి అని చెప్పి నిన్న ఏం పేపరు, తెలంగాణ స్ట్రైబ్ అట. నిజంగా ఇలాంటి పేపర్ ఒకటి ఉందా? లేదు అంటే నచ్చని వీళ్ళే, గిట్టని వాళ్ళే ఎవరైనా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా? ఈ పేపర్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారంటే దమ్ముంటే సస్పెండ్ చేయండి అనే పెద్ద హెడ్లైన్స్ పెట్టి పక్కనే మన రాజాసింగ్ భాయ్ ఫోటో వేసి కింద 4 ఫోటోలు వేశారు. ఎవరు? కిషన్ రెడ్డి, మా బండి సంజయ్ అన్న, లక్ష్మణ్ గారు, ప్రేమేందర్ రెడ్డి. ఈ 4 ఫోటోలు వేశారు. ఇందులో ఏం రాశారంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, మురళీధర్రావుపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ కుటుంబంతో కలిసి సెటిల్మెంట్లు చేసే బ్యాచ్లు అవి అని ఆరోపించారు. దేశం కోసం, ధర్మం కోసం అనే వీళ్లకు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడివి? అవును, ఇది అయితే ఈ విషయంలో నేను కూడా రాజాసింగ్ భాయ్తో ఏకీభవిస్తాను. ఇది నిజంగా ఆయన ఉద్దేశమే అయితే, ఆయన ఉద్దేశం కాకపోయినా కూడా ఇది చాలా మంది బీజేపీ కార్యకర్తల క్వశ్చన్, కానీ ఎవరు బయటకు అడగలేకపోతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ వ్యవహారం సాగిందంటూ ఆరోపణలు. వార్డు మెంబర్గా కూడా గెలవని ప్రేమేందర్ రెడ్డికి ప్రతిసారి ఎమ్మెల్సీ ఎందుకు ఇస్తున్నారు? నిజమే కదా, గెలిసే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఓన్లీ ఎలక్షన్ టైంలో మాత్రమే కనిపిస్తూ ఉంటారు ఆయన. బీఆర్ఎస్తో కలిసి పార్టీని భ్రష్టు పట్టించిన ఆ 4 వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇంత ఘాటు మాటలు రాజాసింగ్ భాయ్ మాట్లాడే మాటలు అయి ఉండవు. ఇవి అవ్వకపోతే సంతోషం. నిజంగా రాజాసింగ్ భాయ్ మాటలే అయితే మాత్రం వీళ్ళ పతనం స్టార్ట్ అయ్యింది అన్నట్టే. ఇంకా నాయకత్వాన్ని మారిస్తేనే తెలంగాణలో బీజేపీ బతికి బట్టగడుతుంది. నిజమే కదా. తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇవి పైన హెడ్లైన్స్. ఇక మ్యాటర్ దీనికి సంబంధించిందే ఉంటుంది దాని లోపల మొత్తం. దీని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవద్దు, ఎందుకంటే ఇది అంతర్గతంగా జరగాల్సిన చర్చ. దీన్ని అధిష్టానం చూసుకుంటుంది. అసలు ఆ పేపరే ఫేక్ ఏమో అనిపిస్తుంది నాకు. అదే ఇంకా దాని గురించి మనం దాన్ని ఇంకా హైలైట్ చేసి అనవసరంగా పార్టీ పరువు తీసినట్టు, పార్టీని తగ్గించినట్టు అయిపోతుంది, పార్టీని డ్యామేజ్ చేస్తున్నట్టు అయిపోతుంది. సో అది పక్కన పెట్టేసాం. అది కాదు, కానీ ముఖ్యంగా ఏంటంటే నిజంగానే అసలు అంతకు ముందు వీళ్ళ స్థాయి ఏంటి? ఇప్పుడు 8 వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చినాయి? ఎంతసేపు దేశం కోసం, ధర్మం కోసం, దేశం కోసం, ధర్మం కోసం అంటూ ఉంటారు కదా. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే వాళ్ళకి నెలకి ₹1,00,000 జీతం వీళ్ళకి. సరే, అన్నీ కలిపి 1,00,000, 2,00,000, 3,00,000 శాలరీ వాళ్ళకి. ఈ 2, 3, 4, 5 లక్షలతో ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుండి సంపాదిస్తున్నారు? మిగతా పార్టీలలో నాయకులు సంపాదించారు అంటే రైట్, సంపాదిస్తారు, ఎందుకంటే ఆ పార్టీలే అలాంటివి, వాళ్ళ కట్టుబాట్లే అలాంటివి. కానీ భారతీయ జనతా పార్టీలో గౌరవ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వీళ్ళ ఆస్తులు వేల కోట్లకి ఎక్కడి నుండి పరిగెడుతున్నాయి. దీనికి తోడు వీళ్ళ సంగతి పక్కన పెడితే ఇప్పుడు కింది స్థాయి కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు ఏంది అంటే ఒకవేళ వాళ్ళ నాయకుడికి జై కొడితే ఓకే, లేదు అని కొంచెం మనం ఉన్నట్టు ఓపెన్గా మాట్లాడితే సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ వేసుకొని నానా రచ్చ చేస్తారు, నానా హంగమ్మ చేస్తారు.
అవసరమైతే పిరికోళ్ళు అయితే ఆత్మహత్య చేసుకొని చావాల్సిందే. అంత భయంకరంగా బెదిరిస్తారు, అంత హరాస్ చేస్తారు. మొన్న అన్నారు రాజాసింగ్ బాయ్ కరీంనగర్ బ్యాచ్ నుండి స్టార్ట్ అవుతుందని. అవును, నేను కరీంనగరే, బట్ నేనే చెప్తున్నాను, మా కరీంనగర్ యూత్ నుండే స్టార్ట్ అవుతుంది, కరీంనగర్ బ్యాచ్ నుండే స్టార్ట్ అవుతుంది. భయంకరంగా ఫేక్ అకౌంట్లతో వచ్చి వాళ్ళే మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటారు. అందులో ఇదొక మన పేరు ఒకటి తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. బండ బూతులతో, బయటకు చెప్పుకోరాని మాటలతో హరాస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు, ఈ కింద స్థాయి వాళ్ళు చేసేది నిజంగా నాయకుల వరకు వెళ్తుందా? వీళ్ళు ఇంత దరిద్రమైన పనులు చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఇట్లా బెదిరిస్తున్నారు జనాలని అని, ఇట్లా బనాయిస్తున్నారని, మంచి మంచి నాయకులని, మంచి మంచి కార్యకర్తలని డ్యామేజ్ చేస్తున్నారని నిజంగా మా ఎంపీ సార్ల వరకు వెళ్తుందా? అటు కిషన్ అన్న మనుషులైనా కానివ్వండి, లక్ష్మణ్ అన్న మనుషులైనా కానివ్వండి, మా బండి సంజయ్ కుమార్ అనే మనుషులైనా కానివ్వండి, మీ వరకు, మీ కింద స్థాయి కార్యకర్తలు చేసే అరాచకాలు మీ వరకు వస్తున్నాయా? ఒరిజినల్ అకౌంట్లతో రారు, ఫేక్ అకౌంట్లతోనే వస్తారు. అది నాకెట్లా తెలుసు అంటే, నేను దానిలోనే ఉన్నాను కదా అన్ని రోజులు. సో ఏ అకౌంట్ ఎవరిది అని చెప్పి కొంచెం గెస్ చేసి గుర్తుపట్టే అంత అయితే ఉంది. ఎవరినో ఎందుకు, మా ఎంపీ గారి మనుషులు రాష్ట్ర అధ్యక్షుడినే నానా రకాల పోస్టులు పెట్టారు ఆయన అంటూ. ఎవరు పెట్టారు, ఏ రోజు పెట్టినారు, ఏ రకమైన పోస్ట్ పెట్టినారు, నా దగ్గర ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆయన ఎంపీనే, ఈయన ఎంపీనే, ఆయన బీజేపీనే, ఈయన బీజేపీనే. కేవలం అధ్యక్ష పదవి, అధ్యక్ష రేసులో ఎవరున్నారు అన్న క్వశ్చన్ వచ్చేటప్పటికి వాడు రెడ్డోడని, లేకపోతే వాడికి మాట్లాడటం రాదని, వాడు కురుకురేలు తింటాడు అని, ఇలాంటి పోస్టులు వాళ్ళు పెట్టడం. కనీసం మన పార్టీ నాయకుడు గౌరవించుదాం, వాడు కాదు వారు అందాం, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడదాం అన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. ఈ మాట అంటే బండి సంజయ్ కుమార్ గారు ఏమంటారు, నాకేం తెలుసు వాళ్ళు పెట్టుకున్నారు అంటారు. కానీ నిజంగానే మీకు తెలియకుండానే మీ కార్యకర్తలు ఇలాంటి డ్యామేజ్ పనులు చేస్తున్నారా? వీటి ద్వారా కేవలం కిషన్ రెడ్డి గారు డ్యామేజ్ అవుతారా? కేవలం ఈటల రాజేందర్ గారు డ్యామేజ్ అవుతారా? పోనీ రాజాసింగ్ బాయ్ మాత్రమే డ్యామేజ్ అవుతారా? కాదు కదా, పార్టీ మొత్తం డ్యామేజ్ అయింది. పార్టీ కేవలం కిషన్ రెడ్డి గారితో, కేవలం బండి సంజయ్ కుమార్ గారితో, కేవలం రాజాసింగ్ గారితో, లేదంటే ఈటల గారితో కాదు కదా. మీకెంత హక్కు ఉందో కార్యకర్తలకు కూడా అంతే హక్కు ఉంటుంది. కనీసం మీరన్నా కష్టపడ్డందుకు పదవులు వచ్చినాయి, హ్యాపీగా ఉన్నారు. కింద స్థాయి కార్యకర్తలు కొట్టుబిట్టాడుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు దేనికోసం పనిచేస్తున్నారు? వాళ్ళు కష్టపడి పనిచేసి పార్టీని ఒక స్థాయికి తీసుకొని వచ్చిన తర్వాత మీ స్వార్థానికి మీరు గొడవలు పడి పార్టీని కంప్లీట్గా కిందకి లాగుతున్నారు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణలో ఒక 4-5 నాయకుల ప్రమేయం వల్ల, ఒక నలుగురు ఐదుగురు నాయకుల స్వార్థం వల్ల తెలంగాణలో బీజేపీ ఇప్పటి వరకు అధికారంలోకి రాకుండా పోతుంది. చివరి వరకు వచ్చాక ఈసారి మేము అధికారంలోకి వస్తాము, బీజేపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి నమ్మే సమయానికి కథం ఏదో ఒక గొడవ క్రియేట్ చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ మొత్తం డమ్మాలి. ఇప్పటికైనా రాజాసింగ్ బాయ్ లాంటి వాళ్ళని, ఈటల రాజేందర్ గారు లాంటి వాళ్ళని దగ్గరికి తీసుకొని ఇలాంటి గొడవలు లేకుండా కొంచెం ఎవరైతే రాజాసింగ్ బాయ్ కంప్లైంట్ చేస్తున్నారో ఈ నాయకుల పైన, నాకు కూడా అలాంటి ఉద్దేశమే ఉంది. నిజంగా వాళ్ళు చేసే పనులన్నీ అలాగే ఉంటాయి. వాళ్ళు చేయట్లేదు, వాళ్ళ కింద స్థాయి కార్యకర్తలు చేస్తున్నారు. రాజాసింగ్ బాయ్ ఏమో నాయకులను అంటున్నారు, బట్ వాళ్ళు బీఆర్ఎస్ కమ్ముడు పోయినరా, కాంగ్రెస్ కమ్ముడు పోయినరా తెలియదు. కానీ నాకు నిజంగా స్టేట్మెంట్ కనుక రాజాసింగ్ బాయ్ గారు ఇస్తే నిజమే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే నాయకుల గురించి నాయకులకే తెలుస్తుంది. ఎన్ని రోజులు ఎలా ఉన్నా కూడా ఇప్పటికైనా మారి ఈ గ్రూప్ తగాదాలు, గ్రూప్ రాజకీయాలు మానేసి, మీకు నిజంగా బీఆర్ఎస్ కావాలంటే బీఆర్ఎస్లోకి వెళ్ళిపోండి, కాంగ్రెస్ కావాలంటే కాంగ్రెస్లోకి వెళ్ళిపోండి. లేదు మేము కరడుగట్టిన కాషాయవాదులము, మేము చిన్నప్పటి నుండి ఇక్కడే ఉన్నాము, మాకు ఊహ తెలిసినప్పటి నుండి వేరే పార్టీ కండువానే తెలియదు, మేము ఆర్ఎస్ఎస్ నుండి వచ్చినాము, మాది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఇలాంటి మాటలు మాట్లాడాలి అనుకుంటే ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. ఇదివరకు ఏంటంటే మీరేం చేసినా ఎవరు గమనించలేదు, కానీ ఇప్పుడు అందరూ గమనిస్తున్నారు, అందరూ తేరుకున్నారు మత్తులో నుండి. ఇప్పుడిప్పుడే మీ పైన కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. మేమే ఉంటాం పార్టీలో, వేరే వాళ్ళ నెగలనీయము, మాదే పార్టీ అన్నారా అంటే నెక్స్ట్ కార్యకర్తల చేతిలో ఖచ్చితంగా బలవుతారు.
మన కార్యకర్తలే మిమ్మల్ని కింది స్థాయికి పడేస్తారు. అలా కాకుండా పార్టీని పైకి తీసుకురావాలి అనుకుంటే అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తే సరిపోతుంది. ఎలాగో మీరు గెలిచారు, పదవులని మీ దగ్గరే ఉన్నాయి, మీతో పాటు ఇంకొకరు. ఒకవేళ నిజంగా రాజాసింగ్ భాయ్ కానీ ఈటల కానీ వీళ్ళు ఏమన్నా తప్పు చేస్తే అధిష్టానానికి చెప్పి సస్పెండ్ చేయించండి, పార్టీలో ఎందుకు మరి? అది లేకుండా ఎంతసేపు కార్యకర్తలతో కింది స్థాయి వాళ్ళతో పోస్టులు పెట్టిస్తూ మనుషుల్ని దిగజారుస్తూ సోషల్ మీడియాలో నిజంగా ఒక్కొక్కరు పోస్టులు చూస్తుంటే, ఇప్పుడు అదనే కాదు, రాజాసింగ్ భాయ్ గారు అన్నారని కాదు, ఇవాళ రాజాసింగ్ భాయ్ గారు అన్నటువంటి ఆ పేపర్ స్టేట్మెంటు, ఆయన ఏదో చిన్న వీడియో క్లిప్పింగ్ ఒకటి రిలీజ్ చేసినట్టున్నారు కదా, కరీంనగర్ బ్యాచ్ అని, అదొకటి. వీటిని ఎవరి మనుషులు వాళ్ళలాగా వాళ్ళకి అనుకూలంగా పెట్టి రకరకాలుగా వైరల్ చేస్తున్నారు. వీళ్ళు బాగానే పెడతారు, రాజాసింగ్ భాయ్ మనుషులు బాగానే పోస్టు పెడతారు, బండి సంజయ్ కుమార్ గారి మనుషులు బాగానే పోస్టు పెడతారు, కిషన్ రెడ్డి లక్ష్మణ్ మనుషులు వాళ్ళు పోస్టులు పెడతారు. ఇక్కడ మీరందరూ బాగానే ఉన్నారు. డ్యామేజ్ అయ్యేదేంటి? పార్టీ డ్యామేజ్ అవుతుంది. ఈ ఆలోచన ఎందుకు మీకు రావట్లేదు? ఒకసారి ఒక కార్యకర్త మీకు తెలియకుండా పోస్టు పెడితే నెక్స్ట్ వాడిని పిలిచి వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి ఇలాగ పెట్టొద్దు తమ్మి అని చెప్పి పంపించాల్సిన బాధ్యత మీ పైన ఉందా లేదా? అయినా నాయకులకు తెలియకుండా కార్యకర్తలు పోస్టు పెడుతున్నారు అన్నది అది హాస్యాస్పదం. ఎవరో సంబంధం లేనోళ్ళు, అసలు రాజకీయాలకు టచ్ లేనోళ్ళు, మీ గురించి తెలియని వాళ్ళకైతే మీరు చెప్పాలి. ఖచ్చితంగా ఈ డ్యామేజ్ జరుగుతుంది, మీకు తెలిసే జరుగుతుంది. కానీ మీ స్వార్థం కోసం అని చెప్పి పార్టీని బలి చేయకండి. రాజాసింగ్ అన్న కూడా ఇంత ఓపెన్గా స్టేట్మెంట్ అవసరం లేదు. నిజంగా ఆయనకంత సత్తా ఉండి ఆయన చెప్పాలి అనుకుంటే వాళ్ళ లావాదేవీలన్నీ, వాళ్ళ కార్యక్రమాలన్నీ, బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారు, కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు, ఇలాంటి మాటలు ఇక్కడ మాట్లాడకుండా ఆయన దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏవో అవి తీసుకొని వెళ్ళి అధిష్టానానికి ఇస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ దీనిలో పెట్టేటప్పటికీ వాళ్ళు చేసే రాజాసింగ్ భాయ్ ఏం చెప్తున్నారు? కరీంనగర్ బ్యాచ్, బండి సంజయ్ కుమార్ గారి మనుషులు కరీంనగర్ బ్యాచ్ సోషల్ మీడియాలో డ్యామేజ్ చేస్తున్నారు, ఇలాంటి పోస్టులన్నీ కరీంనగర్ బ్యాచే రిలీజ్ చేస్తుంది అని ఆయనే చెప్తున్నారు. దాని ద్వారా నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అని, పార్టీ కూడా డ్యామేజ్ అవుతుంది, అనవసరంగా మీరు పనికి మాలిన పనులు చేస్తున్నారు అన్నది రాజాసింగ్ భాయ్ వాదన. కానీ ఇప్పుడు కరీంనగర్ బ్యాచ్ చేస్తున్న అదే పని మీరు చేస్తున్నారు కదా పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి. ఇది కనుక రాజాసింగ్ భాయ్ ఇస్తే, లేదు అంటే ఆయన ఏమనడానికి కూడా లేదు. ఆయన పాపం ఒకసారి సస్పెండ్ చేసినా కూడా మళ్ళీ ఇదే పార్టీలో ఉన్నారు, అంతే హార్డ్ వర్క్ చేస్తున్నారు. టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అన్నారు, కానీ ఏ రోజు పార్టీ ఆఫీస్ బద్దలు కొట్టలేదు, ఏ రోజు 500-1000 మందిని తీసుకొని పోయి ఇళ్ళ మీద దాడి చేయలేదు. కూర్చోమంటే కూర్చుంటున్నారు, నుంచోమంటే నుంచుంటున్నారు. టికెట్ ఇస్తే పార్టీ నుండి వేస్తా, లేదంటే ఇండిపెండెంట్గా చేస్తా అన్నారు. సెక్యూరిటీ అంటే నాకు అవసరం లేదు, నేను 2 వీలర్ పైన పోతా అన్నాడు. పెద్ద పెద్ద వెహికల్స్ కావాలి, నాకు సెక్యూరిటీ ఇవ్వండి అని రాజాసింగ్ భాయ్ ఏ రోజు అడిగినట్టు నేను చూడలేదు. అన్నిసార్లు గెలిచి అంత నెట్వర్క్ ఉండి, అంత స్ట్రాంగ్ ఉండి, అంత బలమైన వాయిస్ ఉండి, అంతమంది అభిమానులు ఉన్న రాజాసింగ్ భాయ్నే పార్టీలో ఇంత సతాయిస్తున్నారంటే కింది స్థాయి కార్యకర్తల పరిస్థితి ఏంటి? మీకు భజన చేయకపోతే వాళ్ళను అంతే సంగతి ఇంకా బనాయిస్తూనే ఉంటారా? ఇప్పటికైనా ఇలాంటి విధానాన్ని మార్చుకోండి, అందరూ కలిసికట్టుగా ముందుకెళ్ళండి. నెక్స్ట్ టైం అయినా 2028లో అయినా పార్టీని తెలంగాణలో అధికారంలోకి తెచ్చుకునే దిశగా కలిసికట్టుగా ముందుకెళ్ళండి. మీతో పాటు మేము. నాయకులు కలిస్తేనే వెంట కార్యకర్తలు కలుస్తారు. అంతేగాని ఒక నాయకుడిని మనుషులు ఇంకో నాయకుడిని తిట్టి, ఆ నాయకుడి మనుషులు ఏ నాయకుడిని తిడితే సరే, మనం అంతర్గతంగా అంతర్గత కుమ్ములాటల్లో పడి అసలు విషయాన్ని మర్చిపోతున్నాం. తొందరలోనే స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి, వాటిలో విజయం సాధించడం ఎట్లా, క్యాండిడేట్స్ ఎట్లా, దీనిపైన కదా మనం దృష్టి పెట్టాల్సింది. ఈ టైంలో రాజాసింగ్ భాయ్ ఇచ్చిన స్టేట్మెంట్తో నిజంగా చాలా వరకు పార్టీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ అది అబద్ధమైతే, ఆ పేపర్ అబద్ధం అని చెప్పి రాజాసింగ్ భాయ్ ఇప్పటికైనా ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది. ఒకవేళ అది నిజమే అయితే గనక ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్గా రాజాసింగ్ భాయ్ని సస్పెండ్ చేయించడమా, లేదు అంటే ఓ ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఇలాగ మాట్లాడినారు, మేము చేసే తప్పులు ఏంటి చూపించండి అని చెప్పి సమాధానం చెప్పడమా చేయకుండా ఉంటే ఈ కింది స్థాయి కార్యకర్తలు ఇలాగే ఈ పేపర్ స్టేట్మెంట్ని మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. మన పరువు మనమే రోడ్డు మీద వేసుకుంటున్నట్టుంది. ఇది నా మాట కాదు,
కింద స్థాయి కార్యకర్తల మాట. బీజేపీ కోసం కష్టపడుతున్న, పార్టీ కోసం కుటుంబాన్ని వదిలేసిన, ఉద్యోగాలు వదిలేసి వాళ్ళ ఫ్యూచర్ని మర్చిపోయి చదువులు కూడా మానేసి పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి కింద స్థాయి తమ్ముళ్ళ ఆవేదన. ఇది మీకు అర్థమైందని అనుకుంటాను. థ్యాంక్ యూ.